మోడీ ఉపన్యాసంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఒకటి, కోటప్పకొండ త్రిమూర్తులకి ప్రదేశం, ఆ త్రిమూర్తుల ఆశీస్సులే నా సభ అనుకుంటున్నాను అని చెప్పి ప్రారంభించి 4 జూన్కి 400 సీట్లకి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి సాక్ష్యం ఈ సభ అనుకుంటున్నాను. ఎన్డీఏకి ఓటు వేయాలని మీరందరూ సంకల్పించి వచ్చారనుకుంటున్నాను. అన్ని అంటే ఒకటి, రాష్ట్రాల ఆశలు అంటే ప్రాంతాల ఆశలు, దేశపు ఆశలు, దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాము అన్నటువంటి చెప్పుకొచ్చారు. అలాగే బాబు పవన్ మీకోసం చాలా కష్టపడ్డారు, ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం, ఎన్డీఏ పునర్వైభవం కోసం ఆలోచించారు. పేదలకి ఎన్డీఏ ద్వారా వికాసం లభించింది. 10 లక్షల ఇళ్లకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టాం. పల్నాడులోనే 5,000 మంది ఈ ఇళ్ల ద్వారా లబ్ధి పొందారు. జలజీవన్ కింద 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో పంపులు తీసుకున్నారు, నీళ్లు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. పల్నాడులో కూడా లక్షలాది మంది, అంటే ఇప్పుడు అక్కడే సభ జరుగుతుంది కాబట్టి రేషన్ సౌకర్యం పొందుతున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆంధ్రప్రదేశ్కి 700 కోట్లు ఇచ్చాం. అట్లాగే ఎడ్యుకేషన్ హబ్ కిందకి మార్చాం. ఏది IIT, IIT ఇట్లాంటి అనేక విద్యా సంస్థలు నెలకొల్పాం. కాంగ్రెస్ పార్టీ వాడుకుని వదిలేసింది ఈ దేశాన్ని, ఎన్డీఏ దాన్ని బాగు చేస్తుంది. వాళ్ళకే గొడవలోనే కేరళలో కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి పడదు, బెంగాల్లో తృణమూల్కి కాంగ్రెస్కి పడదు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పడదు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం అంటున్నారు. అలాగే రామ మందిరాన్ని అక్కడ తీసుకొచ్చాం మేము. ఆంధ్రప్రదేశ్లో రాముడు అంటే, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. పేదలకి రైతులకి పక్షపాతి ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీఆర్కి కాంగ్రెస్ అన్యాయం చేసింది. ఆంధ్ర పరువు తీసే ప్రయత్నం చేసింది. మరొక వైపున ఎన్టీఆర్ కోసం మేము గౌరవం ఇచ్చాం, ఆయన పేరుతో కాయిన్ ఏర్పాటు చేశాం. పీవీని కూడా అవమానించింది కాంగ్రెస్ పార్టీ, ఆయనకి భారతరత్న మేము ఇచ్చాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రభుత్వం, భ్రష్టాచార ప్రభుత్వం నడుస్తోంది. మంత్రులు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి అవినీతి చేస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని విసిరేయాలన్న సంకల్పం మీరు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అలాగే అభివృద్ధి కుంటిపడింది, దాన్ని బాగు కావాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. జగన్ కాంగ్రెస్ ఒకే తానులోని మొక్కలు, ఒకే వరలోని కత్తులు, ఒకళ్ళనొక్కళ్ళు పోటీలు పడి విమర్శించుకుంటున్నా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, అంటే జగన్ తన ప్రభుత్వం మీద వ్యతిరేకతని కాంగ్రెస్ వైపుకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కూడా ఒకే కుటుంబంలో వాళ్ళు 2 పార్టీల్ని నడుపుతున్నారు. ఇవన్నీ గ్రహించాలి. అలాగే ఎన్డీఏకి అధికారాన్ని మళ్ళీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ అన్న సంకల్పాన్ని మీరు తీసుకోవాలి అన్నది మోడీ సందేశం.